ముందస్తు సంక్రాంతి సంబరాలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నడుపూరు నందు అంగరంగ వైభవంగా సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఉపాధ్యాయులు అందమైన రంగు వల్లులతో అలరించారు. విద్యార్థులు బసవర్ణ వేషాలు వేశారు. చెరుకు గడలతో, భోగి మంటలతో సంక్రాంతి పల్లె వాతావరణం ప్రతిబింబించే పాటలతో, ఆటలతో ఆద్యంతం అద్భుత రీతిలో ప్రదర్శనలు చేశారు. పిల్లలు గాలిపటాలు ఎగరేసి ఆనంద డోలికల్లో మునిగారు. సంక్రాంతి పండుగ విశేషాలు తెలియజేసే పాటలకు, మరీ ముఖ్యంగా కోలాటం నృత్యాలు చేశారు. సంక్రాంతి పండుగ ఒక జీవన విధానంగా, సాంప్రదాయ సంరక్షణలుగా ఇప్పటికీ నిలుస్తున్నది. కుటుంబ సమాజ సంబంధాలు మెరుగవుతాయని ప్రధానోపాధ్యాయులు రాచకొండ శ్రీనివాస్ గారు తెలియజేశారు. సంక్రాంతి సంబరాలపై, భోగి మంటలపై రాజ్ కుమార్ గారు కవితలు చదివారు. కార్యక్రమ నిర్వహణలో పలక మాధవి, రవి, రామచంద్ర నాయుడు, విఠల్, శ్రావణి, మంగమ్మ, శివ, నరసింహ తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సంక్రాంతి కదా కాబట్టి మా తెలుగు వాళ్ళు కన్సోలేషన్ ప్రైజ్ గోస్ టు వరలక్ష్మి గారు. 83 ప్రథమాత్మక పొందిన మేడం గారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నడుపూరు ప్రధాన ఉపాధ్యాయుని రాచకొండ శ్రీనివాసుని సంక్రాంతి సందర్భంగా మొత్తం అందరికీ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రియమైన పిల్లలకు, గౌరవనీయులైన తల్లిదండ్రులకు, నాకు అత్యంత ఇష్టమైన మా సహోపాధ్యాయులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇది ఒక పండుగ కాకుండా జీవన విధానంగా మేము మా పట్టణంలో ఉండే ఈ పిల్లలందరికీ కూడా ఒక గ్రామీణ సంక్రాంతిని వాస్తవంగా చూపించడం కోసము మా ఉపాధ్యాయుల సూచనల మేరకు అద్భుతంగా నిర్వహించడం అనేది జరిగింది. పండుగల అంటేనే మనకి గోదావరి జిల్లాలు అనేవి గుర్తొస్తాయి. ఆ గోదావరి జిల్లాలో ఉండే వాతావరణాన్ని నడుబొడ్డున, నగరపు నడుబొడ్డున నడుపూరులో పూర్తి స్థాయిలో అన్ని వాస్తవాలని, సంక్రాంతికి సంబంధించిన అన్ని విశేషాలని ఇక్కడ డూడు బసవన్నలు, అట్లాగే కోడి పందాలకు మాత్రం కాదు, మామూలుగానే చెరుకు గడలు, భోగి మంటలు, అదేవిధంగా మా రంగవల్లులు అందరూ కూడా మా ఉపాధ్యాయునులు ఇలాంటి సమయంలో ఈ వయసులో కూడా చిన్నపిల్లలతో పోటీ పడుతూ మరి ముగ్గులు వేసి ప్రైజులు సంపాదించడం కోసం సుమారు 16 మంది పోటీ పడ్డారు. అదేవిధంగా పిల్లలు కూడా అనేక కార్యక్రమాల్లో పాల్గొని తమదైన ప్రతిభను వెలికి తీయడం కోసము, సృజనాత్మకతను వెలికి తీయడం కోసము, పండగని ప్రత్యక్షంగా పిల్లలందరికీ చూపించడం కోసము, అదేవిధంగా మర్చిపోతున్న సంస్కృతి సాంప్రదాయాలని ప్రత్యక్షంగా పిల్లలకి పరిచయం ద్వారా తెలుగు వాడి యొక్క సాంప్రదాయాన్ని కొనసాగించడం కోసము, అదేవిధంగా జీవన విధానాన్ని అంటే పండగతో ముడిపడిన సాంస్కృతిక జీవన విధానాన్ని పరిశీలించడం కోసం అన్ని రకాల ప్రయత్నాలు అనేవి చేశాము. ఈ ప్రయత్నంలో కొత్త బట్టలు వేసుకున్నారు, పంచెలు కట్టుకున్నారు, అట్లాగే పిల్లలు వడ్డానాలు వేసుకుని కోలాటాలు కూడా చేసి అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. ఈ సంక్రాంతి సందర్భంగా మనం అద్భుతంగా నిర్వహించడం అనేది జరిగింది. దీనికి సహకరించిన మా ఉపాధ్యాయ బృందానికి, మా పిల్లలకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను.